బాజీరావు బల్లాలని కూడా పిలువబడే మొదటి బాజీరావు భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధ మరియు ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఆయన జీవిత కథ 18వ శతాబ్దపు భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని మార్చివేసిన సైనిక ప్రతిభ, వ్యూహాత్మక మేధావి మరియు రాజకీయ చతురత యొక్క గాథ. మరాఠా సామ్రాజ్యంలోని ప్రముఖ పేష్వా కుటుంబంలో జన్మించిన బాజీరావు అత్యంత ప్రసిద్ధి చెందిన పేష్వాగా ప్రాముఖ్యతను సంతరించుకొని భారత చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మొదటి బాజీరావు అసాధారణ జీవితం, విజయాలను వివరంగా పరిశీలిద్దాం. మొదటి బాజీరావు 1700 ఆగస్టు 18న భారతదేశంలోని ప్రస్తుత మహారాష్ట్రలోని సిన్నార్ పట్టణంలో జన్మించారు. మరాఠా సామ్రాజ్యంలో వారసత్వంగా ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన ప్రతిష్టాత్మక పేష్వా కుటుంబంలో ఆయన జన్మించారు. అతని తండ్రి బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యం యొక్క మొదటి పేష్వా మరియు అతని తల్లి రాధాబాయి. చిన్న వయసు నుండే బాజీరావు అసాధారణ తెలివితేటలు, ధైర్యం, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. అతను యుద్ధ శిక్షణ, దౌత్యం, పరిపాలన మరియు ప్రభుత్వ సూత్రాలతో కూడిన సమగ్ర విద్యను పొందాడు. తన తండ్రి మార్గదర్శకత్వంలో బాజీరావు తన భవిష్యత్ ప్రయత్నాలను రూపొందించే కర్తవ్యం, గౌరవం మరియు విధేయత విలువలను స్వీకరించాడు. 1720లో అతని తండ్రి బాలాజీ విశ్వనాథ్ అతనిని మరాఠా సామ్రాజ్యం యొక్క పేష్వా లేదా ప్రధానమంత్రిగా నియమించినప్పుడు బాజీరావు అధికారంలోకి రావడం ప్రారంభమైంది. 20 సంవత్సరాల చిన్న వయస్సులో బాజీరావు మరాఠా రాజ్యాన్ని నడిపించే అంతర్గత మరియు బాహ్య బెదిరింపుల నుండి దాని ప్రయోజనాలను రక్షించే బలీయమైన బాధ్యతను వారసత్వంగా పొందాడు. ఆయన అసాధారణమైన సైనిక పరాక్రమం, ప్రాదేశిక విస్తరణ కోసం అవిశ్రాంతంగా ప్రయత్నించడం బాజీరావు వృత్తి జీవితంలోని ముఖ్య లక్షణాలలో ఒకటి. ఆయన నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం అపూర్వమైన వృద్ధిని సాధించింది. భారత ఉపఖండంలోని విస్తారమైన ప్రాంతాలలో తన ప్రభావాన్ని విస్తరించింది. బాజీరావు సైనిక పోరాటాలు వేగం, చురుకుదనం మరియు ఆవిష్కరణలతో గుర్తించబడ్డాయి. అతను గెరిల్లా యుద్ధ కళను పరిపూర్ణం చేశాడు. వేగవంతమైన అశ్విక దళ కదలికలు మరియు ఆకస్మిక దాడులను ఉపయోగించి తన ప్రత్యర్థులను అధిగమించి అణచివేశాడు. అతని వ్యూహాత్మక ప్రతిభ అతనికి హోరాలే బాజీరావు బిరుదును, అతని సమకాలీనుల ప్రశంసలను సంపాదించింది. బాజీరావు సంపాదించిన అత్యంత ముఖ్యమైన సైనిక విజయాలలో ఒకటి హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా విజయవంతమైన దండయాత్ర. 1728లో జరిగిన పాల్ఖేడ్ యుద్ధంలో బాజీరావు నిజాం దళాలను నిర్ణయాత్మకంగా ఓడించి మరాఠాలకు గణనీయమైన ప్రాదేశిక లాభాలను సాధించి దక్కన్ ప్రాంతంలో వారి ఆధిపత్యాన్ని స్థాపించారు. తన సైనిక దోపిడీలతో పాటు బాజీరావు దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, పరిపాలకుడు కూడా. అధికారాన్ని కేంద్రీకరించడం, పాలనను క్రమబద్ధీకరించడం, మరాఠా రాష్ట్రానికి ఆదాయ సేకరణను పెంచడం, ఆయన అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టారు. బాజీరావు పరిపాలనా సంస్కరణల్లో వ్యవస్థీకృత బ్యూరోక్రసీ స్థాపన, వ్యవసాయం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, రోడ్లు, వంతెనలు, కోటలు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం ఉన్నాయి. అతను మరాఠా పరిపాలనలో మెరిటోక్రసీ స్ఫూర్తిని రూపొందించాడు. వారి సామాజిక హోదా కంటే వారి సామర్థ్యం ఆధారంగా అధికారులను నియమించాడు. బాజీరావు యొక్క దౌత్య నైపుణ్యాలు అతని సైనిక పరాక్రమం వలె బలీయమైనవి. మరాఠా సామ్రాజ్య బలం, ప్రభావాన్ని బలోపేతం చేయడానికి ఆయన రాజపుత్రులు, సిక్కులు, జాట్లతో సహా వివిధ ప్రాంతీయ శక్తులతో వ్యూహాత్మక పొత్తులు ఏర్పరచుకున్నాడు. బాజీరావు యొక్క అత్యంత ముఖ్యమైన దౌత్య విజయాలలో ఒకటి మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షాతో అతని పొత్తు. 1737లో బాజీరావు మొఘలులతో ఢిల్లీ ఒప్పందంపై సంతకం చేసి హైదరాబాద్ నిజాం మరియు మాల్వా మరియు గుజరాత్ మొఘల్ ప్రావిన్సుల పెరుగుతున్న ముప్పుకు వ్యతిరేకంగా వారి మద్దతును పొందారు. యుద్ధ రంగంలో మరియు రాజకీయ రంగంలో ఆయన విశేషమైన విజయాలు సాధించినప్పటికీ బాజీరావు వ్యక్తిగత జీవితం విషాదం మరియు గందరగోళంతో గుర్తించబడింది. అతను తన సొంత కుటుంబం నుండి, ముఖ్యంగా తన సొంత ఆశయాలను కలిగి ఉన్న తన తమ్ముడు చిమాజీ అప్పా నుండి వ్యతిరేకత మరియు కుట్రను ఎదుర్కొన్నాడు. మొదటి బాజీరావు అకస్మాత్తుగా అనారోగ్యం కారణంగా 1740
ఏప్రిల్ 28న 39 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన మరణం మరాఠా చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికి భర్తీ చేయడం కష్టమైన శూన్యతను మిగిల్చింది. ఏదేమైనా బాజీరావు యొక్క వారసత్వం అతని మరణం తర్వాత చాలా కాలం పాటు కొనసాగింది. అతని ధైర్యం, దృష్టి మరియు అజేయ స్ఫూర్తితో భవిష్యత్ తరాల నాయకులు మరియు యోధులకు స్ఫూర్తినిచ్చింది. ముగింపులో మొదటి బాజీరావు జీవిత కథ గమనాన్ని రూపొందించడంలో నాయకత్వం, ఆవిష్కరణ మరియు సంకల్పం యొక్క శక్తిని నిదర్శనం. ఆయన సైనిక విజయాలు, పరిపాలన సంస్కరణలు, దౌత్య ప్రయత్నాలు మరాఠా సామ్రాజ్యం అధిరోహణకు పునాది వేశాయి. భారత చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. మరాఠా శకంలో గొప్ప వ్యక్తులలో ఒకరిగా బాజీరావు వారసత్వం ప్రశంసలను, గౌరవాన్ని ప్రేరేపిస్తూనే ఉంది.